5 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి, తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీ 7 నెలల పరిపాలన, తెలుగుదేశం పార్టీ 7 నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది, పెన్ను మాది, ఇంకు మాది, మేము ఏదైనా రాసేయచ్చు, ప్రజల్ని మభ్య పెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచన చేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.